జీడిమెట్ల సర్కిల్లోని పలు కాలనీల్లో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని 2 నెలల క్రింద ఒకసారి మాత్రమే ఫాగింగ్ చేశారని మళ్లీ ఆన్లైన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మన ఎలాంటి ఫాగింగ్ చేయలేదని దీనివల్ల దోమలు కుట్టి పిల్లలు పెద్దలు వ్యాధి బారిన పడుతున్నారని కేపీ వినయ్ పేర్కొన్నారు. అయితే జీడిమెట్ల డివిజన్ లో పనిచేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ శానిటేషన్ లేబర్ కి తగినటువంటి హౌస్ కీపింగ్ మెటీరియల్ ఇవ్వాలని, అలాగే చెత్త తీయడానికి కూడా ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా వారికి గ్లౌజులు మాస్కులు అందించాలని అన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఫిర్యాదు స్వీకరించి అతి త్వరలోనే ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాంటి హెచ్ఎంటీని ఇప్పుడు చెత్తకుండిలా చేసి మీరు ఎప్పుడు చూసినా రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం ఒక చెత్తకుండిలా తయారైంది. మేము ఎస్టేట్ ఆఫీసర్ కూడా హెచ్ఎంటీ ఎస్టేట్ ఆఫీసర్ కూడా కంప్లీట్ ఇచ్చినాం. సార్ మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టండి, ఎవరి డంపింగ్ వేస్టేజ్ పెట్టకండి, మేము డంపింగ్ వేస్టేజ్ చేసేటప్పుడు మీరు అడ్డుకున్నట్టు అవుతుంది. సార్ ఏమన్నారంటే జోనల్ కమిషనర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు ఇమీడియట్ ఒక ఫోటో తీసి నాకు పంపించండి, వాళ్ళ మీద కేసెస్ నమోదు చేస్తాను నేను, అది సీరియస్ ఇష్యూ. మీరు ఇలాంటి మీరు ఎవరి దృష్టికైనా మీ ఈ వాకర్స్ ఎవరైతే ఇప్పుడు కొద్దిలాపు నుంచి చింతల నుంచి షాపు నుంచి ఎవరైనా వాళ్ళ దృష్టికి వచ్చినా మీరు ఒక ఫోటో తీసి నాకు పంపించండి, మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం అనడం సార్ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఎవరైతే ఈ శానిటేషన్ వర్కర్స్ ఉంటారో, మూడో సమస్య, శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ బ్రూమ్ స్టిక్స్, గ్లౌజెస్, క్యాప్స్, ఇలా శానిటేషన్ ఎక్విప్మెంట్ ఐటమ్స్ గత 4 నెలల నుంచి సరిగ్గా ఇవ్వట్లేదు. గతంలో 3 నెలలకు ఒక 15 చీపురు కట్టలు నుంచి 20 చీపురు కట్టలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 నెలల నుంచి వాళ్ళకి ఒక చీపురు కూడా ఇవ్వలేదు. వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటున్నాం సార్, మాకు ఇబ్బంది అవుతుంది, 30 నుంచి 50 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క చీపురు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని మేము ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన ప్రాబ్లం ఇది. గ్లౌజెస్ కూడా లేవు వాళ్ళకు. గ్లౌజెస్ ఏదైనా చెత్త తీయడం అని వాళ్ళ అనారోగ్యం పాలు అవ్వడం కూడా మనం నిత్యం చూస్తున్నాం. మన కొత్తలాపూర్ ఏరియాలో మనం నిత్యం చూస్తున్నాం. దాని గురించి కూడా వెంటనే వాళ్ళకి సంబంధించిన శానిటేషన్ ఎక్విప్మెంట్ ఐటమ్స్ ఏమైనాయో అవన్నీ ప్రొవైడ్ చేయండి సార్ అని చెప్పి మేము జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. చూద్దాం ఇప్పుడు ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ ఏదైతే డస్ట్ ఉందో నేను పర్సనల్గా విజిట్ చేసి దాన్ని క్లీన్ చేసే బాధ్యత తీసుకుంటానని సార్ మాకు చెప్పడం జరిగింది. చేయకపోతే మేము ఏదైనా ఇంజనీర్స్ తోటి కలిసి దాన్ని క్లీన్ చేద్దామని మా బాయ్స్ కూడా దానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము రెడీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.